ప్లాన్ ప్రకారం లక్ష్మి మనీషాకి బ్లడ్ టెస్ట్ చేయించేయడానికి ఒక స్కెచ్ వేస్తుంది. దాని ప్రకారమే మనీషా బ్లడ్ తీసుకోవడానికి ఒక అమ్మాయి ఇంటికి వస్తుంది. అప్పుడే ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కూడా హాల్లోకి వస్తారు. ఎవరు అరవింద ఆ అమ్మాయి అని జయదేవ్ అడుగుతూ ఉంటాడు. ఆ అమ్మాయి ఒక ఆర్టిస్ట్ అండి. ఆర్టిస్ట్ అంటే బొమ్మలు గీసే ఆర్టిస్ట్ కాదు, రక్తంతో బొమ్మలు గీసే ఆర్టిస్ట్. చాలా స్పెషల్గా గీస్తుంది. నేనే ఈ అమ్మాయిని పిలిపించాను అని అరవింద చెప్తూ ఉంటుంది. అప్పుడు ఆ అమ్మాయి ఇప్పుడు మిత్ర గారికి చాలా దగ్గర వాళ్ళు ఎవరు, ఇప్పుడు మిత్ర గారి కోసం ఎవరు బ్లడ్ ఇవ్వబోతున్నారు అని అడుగుతూ ఉంటే, అప్పుడు కావాలని లక్ష్మి మిత్ర గారికి నేనే కదా ప్రాణం, కాబట్టి మిత్ర గారి కోసం ఏం చేయాలన్నా ఏం ఇవ్వాలన్నా కూడా నేనే ఇస్తాను, కాబట్టి నా రక్తం తీసుకోండి అని లక్ష్మి చెప్తుంది. ఆగు లక్ష్మి, నువ్వేం ఇవ్వనవసరం లేదు, మిత్ర కోసం నేను ఇస్తాను అని మనీష అంటుంది. లేదు నేనే ఇస్తాను అని లక్ష్మి అంటూ ఉంటే, నువ్వు ఆగు లక్ష్మి, మిత్ర కోసం మనీషాయే బ్లడ్ ఇస్తుంది, చూడండి తన రక్తమే తీసుకోండి అని అరవింద చెప్తూ ఉంటుంది. అప్పుడు మనీష చాలా చాలా సంతోషపడిపోతూ, తీసుకోండి నా రక్తం తీసుకోండి అని సోఫాలో కూర్చొని ఉంటే, ఇక ఆ అమ్మాయి బ్లడ్ టెస్ట్ కోసం ఆ రక్తాన్ని తీసుకుంటూ ఉంటుంది. మనీషా, నువ్వు దొరికిపోయావు మనీషా, ఇప్పుడు బొమ్మలు గీయటానికి అని చెప్పి నువ్వు ఆ రక్తాన్ని ఇస్తున్నావు కదా, కాదు బ్లడ్ టెస్ట్ చేయించడానికే ఆ రక్తాన్ని నేను తీసుకుంటున్నాను. అరవింద్ అత్తయ్య కూడా ఈ విషయం మొత్తం కూడా చెప్పాను కాబట్టే ఇలా మాట్లాడింది. చూస్తూ ఉండు, ఆ బ్లడ్ టెస్ట్ రిపోర్ట్ రాగానే నువ్వు దొరికిపోతావు అని లక్ష్మి చాలా చాలా సంతోషపడుతూ మనీషా వైపు చూస్తూ ఉంటుంది. మనీషా మాత్రం ఇదేదీ తెలియక, చూడు నేనే గెలిచాను, అరవింద ఆంటీ కూడా నాకే సపోర్ట్ చేస్తుంది అన్నట్లుగా లక్ష్మి వైపు చాలా గర్వంగా చూస్తూ ఉంటుంది.